అక్కడికైనా ఆటో తీస్తే కాదని అన్న ముద్ర పెట్టుకుంటున్నారు అయిపోయినా మీటింగ్ మాట్లాడతారు మన పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మరి ఈశ్వరన్నకు మనందరం కూడా బాసటగా నిలవాలి. మన బిడ్డ మనలో ఒకడు 26 సంవత్సరాలకు వేయాల్సిందిగా మరి విజ్ఞప్తి. దుండి మల్లేశ్వర గారు అందరినీ ఇక్కడ ఈశ్వరన్న సందేశం కోసం జపల లచ్చన్న దాదా ఇక నువ్వు లచ్చన మీకు తెలుసు మరి గత 10 సంవత్సరాల మరి పేద ప్రజల పక్షపాతిగా కేసీఆర్ గారు ఎన్నో రకాల సంక్షేమ ఫలాలు
దుండ మల్లేశవన్న సదానందం హోల్సేల్ వ్యాపారం చేస్తున్నటువంటి అన్నలకు అందరికీ ఇక్కడికి రిటైల్ వ్యాపారం కోసం ఇక్కడ నుండి వ్యాపారం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి తెలంగాణ ఉద్యమ వందనాలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలిసి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా ఈ మద్దతు కోసం ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి అనువనువు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలిసినటువంటి కార్మికుల బిడ్డగా ఈ ప్రాంత సమస్యల కోసం పోరాటం చేసినటువంటి కుప్ర ఈశ్వరన్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ గారు నాయకత్వంలో అవకాశం ఇచ్చినటువంటి సందర్భంగా అన్నగారు మీ అందరి దగ్గరికి వచ్చిన ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ఉదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ రేపు 13వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికలు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడికి హైదరాబాద్ లో ఉండేటువంటి నాయకులకు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ ప్రాంత సమస్యల కోసం ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను తొలగించడం కోసం నిలబడి కొట్లాడేటువంటి నాయకుడికి అధికారం అవసరం నిమిత్తం పోటీ చేస్తున్నటువంటి కొంతమందికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈశ్వరన్న గెలిచి ఈ ప్రాంతంలోనే ఎంపీ కార్యాలయాన్ని పెట్టుకొని మీకందరికీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక తరుణంలో కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసి అనేక హామీలు ఇచ్చి హామీలను నెరవేర్చకుండా జాప్యం చేస్తూ
ఇలా ప్రజలను మళ్ళీ వంచి వదా చేయడానికి ఈ సందర్భంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తున్న ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలి. రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో ఒక ప్రశ్నించేటువంటి గొంతుగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి విధంగా చేసేటువంటి ఈశ్వరన్నకు మీరందరూ కూడా మద్దతు నిలవాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ ఈరోజు మీ అందరూ కూడా కలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంపీ ఎలక్షన్ లో మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా నేను ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగినటువంటి వాడిని, ఇక్కడనే చదువుకొని 26 సంవత్సరాల పాటు సింగరేణిలో ఉద్యోగం చేయడంతో పాటు మా కుటుంబం అంతా కూడా సింగరేణి ఫ్యామిలీగా ఉన్నటువంటి విషయం చాలా మందికి మా సోదరులకు తెలుసు. ఈరోజు ఎన్నికలు జరిగినప్పుడు ఎవరికో ఒకరికి మనం ఓటు వేస్తూనే ఉంటాం. కానీ మన కోసం పనిచేసేటువంటి, మన కోసం ఆలోచించేటువంటి, మన ప్రాంతం నుంచి మరి అందరికీ సత్సంబంధాలు కలిగినటువంటి నాయకులు ఎన్నిక కావడం వల్ల ఎప్పుడైనా మనకి ఏదైనా అవసరం ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కావచ్చు, అవసరాల కోసం కావచ్చు, సంప్రదించేటువంటి పని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి అందుకే నేను మీ బిడ్డను, ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాడిని, మీ అందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి తప్పకుండా మీరు 4 గుర్తుపైన ఓటు వేసి నన్ను ఎంపీగా ఆశీర్వదిస్తే తప్పకుండా మీ సేవలో ఎప్పటికీ ఉంటామని ఈ సందర్భంగా నేను మా హోల్సేల్, రిటైల్, మార్కెట్ మరి వ్యాపారస్తులతో పాటు హమాలి సంఘం సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.